అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు. ఇది ఒక సిద్ధాంతం ఉంది. జీవి యొక్క ప్రయాణాన్ని, మనుష్య ప్రయాణం అనకండి, జీవకోటి యాత్రలో ఒక్కసారి అరుణాచలం వెడితే చిత్రగుప్తుడు గీత గీస్తాట. ఈ జీవుడు అరుణాచలం వెళ్ళాడు కాబట్టి తరువాత అని గీత గీస్తాడు. అంటే అరుణాచలం పట్టణంలోకి ప్రవేశించినంత మాత్రం చేత అంత గొప్ప అనుగ్రహంగా ఈశ్వరుడు భావన చేస్తాడు. కార్తీక పౌర్ణమి నాడు, మహాశివరాత్రి నాడు శివలింగము వెలిసిన ప్రాంతం అదే. ఓం అరుణాచల శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వాతి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో మేము రీసెంట్గా అరుణాచలం వెళ్ళాము, పౌర్ణమి ద్వీపాన్ని దర్శించుకున్నాము, అలాగే గిరి ప్రదక్షిణ కూడా చేశాము. మా ఈ గిరి ప్రదక్షిణలో మేము కలిగిన కొన్ని అనుభూతుల్ని నేను మీతో ఈ వీడియో ద్వారా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీరు కూడా ఇక్కడ పౌర్ణమి ద్వీపాన్ని అయితే దర్శించుకోండి. సో ఈ గిరి ప్రదక్షిణలో మాకు కలిగిన కొన్ని అనుభవాల్ని ఈ వీడియో ద్వారా నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అంతేకాకుండా చాలామంది అరుణాచలం వెళ్ళాలి, గిరి ప్రదక్షిణ చేయాలి అనుకునే వాళ్ళకి చాలా సందేహాలు అయితే ఉంటాయి కదా. ఏ సమయంలో చేయాలి, గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, ఏమైనా నియమాలు ఉన్నాయా, ఇలాంటి చాలా సందేహాలకైతే ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే నేను మీతో షేర్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకునే వాళ్ళు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుండి చివరి వరకు చూసినట్లయితే క్లియర్గా అర్థమవుతుంది. మీకు టైం ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియోని చూస్తూ వినండి. మీరు కూడా అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసే అంత ఫలితం అయితే వస్తుంది. అంతేకాకుండా మీరు కూడా ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు మాతో పాటు. సో మేమైతే ప్రజెంట్ అరుణాచలం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఎర్లీ మార్నింగ్ 5 అవుతుందండి ఇక్కడికి వచ్చేసరికి. సో ఎర్లీ మార్నింగ్ 5కి ఎంత రష్ ఉందన్నమాట, ఫుల్గా జనాలు అయితే ఉన్నారు. అంతేకాకుండా పౌర్ణమి కాబట్టి కొన్ని లక్షల మంది గిరి ప్రదక్షిణ అయితే చేస్తారు ఇక్కడ. సో ఇక్కడ మేము 5కి అయితే ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. చాలా బాగుంది. నాకైతే అక్కడ ఏదో కొత్త ప్రపంచంలోనికి వెళ్ళిన ఫీలింగ్ అనమాట ఆ టైంలో. సో డెకరేషన్ అది టెంపుల్కి చాలా బాగా చేశారు. చూడండి, జనాభా చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ మనం ప్రెజెంట్ ఉండేదైతే రాజగోపురం దగ్గర ఉన్నాము. రాజగోపురంకి ఆపోజిట్లో ఉన్నామన్నమాట. సో రాజగోపురం దగ్గర ఫుల్ సెక్యూరిటీ అనేది ఉంది. మనం గిరి ప్రదక్షిణ మొదలు పెట్టే ముందు మనం ఈ గోపురం ముందు అయితే కొబ్బరికాయ కొట్టి దీపం వెలిగించి హారతి కర్పూరం వెలిగించి గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెట్టాలి. సో మేమైతే ఇక్కడ కొబ్బరికాయలు అవి తీసేసుకుంటున్నాము. తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఫుల్గా సెక్యూరిటీ అనేది ఉంది. ఇక్కడ ఏమి దీపం పెట్టడానికి అలాంటిది ఏమీ అలౌ చేయట్లేదు. సో ఇది వచ్చేసి రాజగోపురం. దీన్నే మనం అలంకరణ మండపం అని కూడా అంటాము. సో ఇక్కడ మనం ఉన్నామన్నమాట ప్రెజెంట్. సో ఇక్కడైతే ఎలాంటి దీపాలు వెలిగించడానికి ఏమీ అలౌ చేయట్లేదు. ఫుల్ సెక్యూరిటీ ఉంది. ఆ రోజు జనాభా కూడా చాలా ఫుల్గా ఉన్నారు. సో మేమైతే ఫస్ట్ ఒక టెంపుల్కి వెళ్ళాము. ఈ రాజగోపురంకి ఎదురుగానే కొంచెం ముందుకు వెళ్తే టెంపుల్ అనేది ఉంటుంది. ఇది కుమారస్వామి టెంపుల్. ఇందులోనే ఇంకా శివాలయం కూడా ఉందన్నమాట. మనకి అరుణాచలంలో ఎక్కడ చూసినా కానీ కుమారస్వామి టెంపుల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో గుడికి ఎదురుగానే ఉంటుంది ఈ టెంపుల్. ఇంకా ఇక్కడికి వచ్చేసి హారతి కర్పూరం వెలిగించి ద్వీపాలు వెలిగించి కొబ్బరికాయ కొట్టి మనం ఎటువంటి విఘ్నాలు లేకుండా మన ఈ గిరి ప్రదక్షిణ అనేది క్షేమంగా చేసుకొని మళ్ళీ ఇక్కడికి రావాలని చెప్పేసి దండం పెట్టుకోవాలి. సో ముందుగా ఇక్కడ ద్వీపాలు అవి వెలిగించాము. చూసారా, ఎదురుగా రాజగోపురం అనేది ఉంది కదా. రాజగోపురంకి ఎదురుగానే ఇక్కడ చాలా మంది ఇలాగే ద్వీపాలు వెలిగించి కొబ్బరికాయలు కొట్టి ఇక్కడి నుంచి గిరి ప్రదక్షిణ అనేది మొదలు పెడుతున్నారనమాట. మేము కూడా అలాగే చేసాము. తర్వాత మేము గోపురంకి ఎదురుగా ఉన్న ఒక వినాయక టెంపుల్కి కూడా వెళ్ళి అక్కడ కూడా దండం పెట్టుకొని ఇంకా మేమైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. సో మీరు అనుకోవచ్చు ఇలాంటి నియమం ఏమైనా ఉందా ఇక్కడ అని అంటే, ఇక్కడ అలాంటి నియమం ఏమీ లేదండి. మన తృప్తి కోసం ముందుగా ఇలా ద్వీపం పెట్టి కొబ్బరికాయ కొట్టి, ఎందుకంటే ఏదైనా మనం గుడికి వెళ్ళామనుకోండి, అక్కడ మనం ద్వీపం పెట్టి కొబ్బరికాయ కొడతాం కదా, అలాగే అన్నమాట. ఒక పాజిటివ్ ఎనర్జీ కోసం మనం ఒక పనికి రెడీ అవుతున్నాము, అది నిర్విఘ్నంగా జరగాలి అని చెప్పేసి మనం దండం పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఒక తృప్తి. అంతేకాని ఇలాంటి నియమం ఏమైనా ఉందా అంటే అలాంటి నియమం ఏమీ లేదు. సో మీకు వీలు ఉన్నట్లయితే, మీకు టైం ఉంటే చేయండి, లేదు అంటే డైరెక్ట్గానైనా మీరు గిరి ప్రదక్షిణ అనేది మొదలు పెట్టొచ్చు. చాలా మంది మనం గిరి ప్రదక్షిణ మొదలు పెట్టే ముందు ఈ టెంపుల్కి వెళ్ళాలి, ఆ టెంపుల్కి వెళ్ళాలి అని చెప్తున్నారు యూట్యూబ్లో. అవేమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము కూడా కనుక్కున్నాము. ఇక్కడ ఈ గుడిలో ఉన్న పంతులు కనుక్కుంటే అదేమీ అవసరం లేదు, ఎటువంటి నియమాలు అనేవి లేవమ్మా గిరి ప్రదక్షిణకి, మీరు నిశ్చింతగా మీ గిరి ప్రదక్షిణ మీకు వీలున్నట్లు మీరు చేసుకోండి అని చెప్పారు. సో భక్తి
భక్తి శ్రద్ధ అనేది ముఖ్యం కదా, దేనికైనా భక్తి శ్రద్ధ మనం ఎంత మనసు పెట్టి చేశామనేది ఇంపార్టెంట్ కదా. సో అతను కూడా అలాగే చెప్పారనమాట గుడిలో పంతులు గారు. సో మేమైతే ఇంకా ఇక్కడ దీపం పెట్టేసి వినాయకుని టెంపుల్కి వెళ్ళి అక్కడ కూడా దండం పెట్టుకొని ఇంకా స్టార్ట్ చేసాము. ఇక్కడ పంతులు గారు చూపిస్తున్నది ఏంటి అంటే కరుంగలి మాల అక్కడ పెట్టారనమాట. హారతి ప్లేట్లో కరుంగలి మాలలు అయితే ఉన్నాయి. సో మేము తీసుకుందామని చెప్పి అడిగాము. సో 500 పే చేస్తే మాకు ఒక కరుంగలి మాల అనేది ఇచ్చారు. కరుంగలి మాల కోసం ఏమైనా డీటెయిల్స్ అంటే ఎందుకు ధరిస్తారు, అసలు ఏంటి దీని ప్రత్యేకత అనేది యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. మేము కూడా రీసెంట్గానే తెలుసుకొని ఇంకా కరుంగలి మాల అనేది బయటనే తీసుకుందాం అనుకున్నాము. బట్ వీళ్ళు గుడిలో పూజ చేసేసి ఇస్తున్నారు కుమారస్వామి టెంపుల్లో. సో మేమైతే ఇక్కడ పర్చేస్ చేసుకున్నాము 500 పే చేసి. పంతులు గారు చేతుల మీదుగా మా హస్బెండ్ మెడలో అయితే వేశారనమాట. మేము మా బాబుని కూడా తీసుకొని వెళ్ళామండి గిరి ప్రదక్షిణకి. ఎటువంటి ఇబ్బంది లేకుండా వాడు కూడా గిరి ప్రదక్షిణ అనేది చేశాడు. చాలా బాగా అయిపోయింది గిరి ప్రదక్షిణ, చాలా బాగా నడిచాడు. ఎలా జరిగింది ఏంటి అనేది చూద్దాము. ఇక్కడ టెంపుల్కి అయితే వచ్చేసాము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడానికి. సో టెంపుల్ అనేది మనకి కుడి చేయి వైపు ఉండాలి, మనం ఎడం చేయి వైపు ఇంకా వెళ్ళాలన్నమాట. కుడివైపు గుడి ఉండిపోయేటట్టు చూసుకోవాలి, మనం ఎడం చేయి వైపుగా వెళ్ళిపోవాలి. మనం ఈ గిరి ప్రదక్షిణ చేసినప్పుడు అష్టలింగాలని దర్శనం చేసుకొని మనం గిరి ప్రదక్షిణ ముగించాలి. ప్రస్తుతం మనం మొదటి లింగమైన ఇంద్రలింగం దగ్గర అయితే ఉన్నామన్నమాట. గుడికి కొంచెం దూరంలోనే ఇంద్రలింగం అనేది వస్తుంది మనకి, ఫస్ట్ లింగం ఇది. ఈ ఇంద్రలింగాన్ని దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడే స్వయంగా ప్రతిష్ఠించడం జరిగింది. ఈ లింగాన్ని దర్శించుకోవడం వల్ల దీర్ఘాయుషు కలుగుతుందని అక్కడ నమ్మకం. ఇంద్రలింగాన్ని దాటిన తర్వాత మెల్లమెల్లగా తెల్లవారుతూ వస్తుందన్నమాట. ఇదే కొండ, ఈ కొండ చుట్టూ మనం గిరి ప్రదక్షిణ చేయాలి. అసలు ఈ గిరి ప్రదక్షిణ అంటే ఏంటి, ఎవరు చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి అనే చాలా సందేహాలు అయితే ఉంటాయి కదా మీలో చాలా మందికి. అయితే ఈ ఆలయం తమిళనాడులో తిరువన్నామలై అనే ప్లేస్ లో ఉంటుంది. ఈ ప్లేస్ నే మనం అరుణాచలం అంటాము. ఈ అరుణాచలంలో శివుడు ఎంత ప్రత్యేకతో గిరి ప్రదక్షిణ కూడా అంతే ప్రత్యేకత అన్నమాట. సాక్షాత్తు పంచభూతాత్మక లింగాలలో అగ్నితత్వంగా ఉన్నటువంటి పరమేశ్వరుడు ఒక పర్వత రూపంలో ఈ అరుణాచలంలో కొలువై ఉన్నాడు. ఈ పర్వతాన్ని అరుణగిరి అని, ఈ గిరి చుట్టూ చేసే ప్రదక్షిణనే గిరి ప్రదక్షిణ అంటారు. ఈ గిరి ప్రదక్షిణ చేయటం వలన మనలో ఉన్నటువంటి పాపకర్మలు తొలగిపోయి అనుకున్నటువంటి సంకల్పాలు నెరవేరుతాయి. అక్కడ గిరి ప్రదక్షిణ చేయటం వలన ఆధ్యాత్మికంగా, భౌతికంగా, శారీరకంగా, మానసికంగా మనలో తెలియనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయని చాలా మంది నమ్ముతారు. ఇక్కడ కార్తీక పౌర్ణమి రోజు కొన్ని లక్షల మంది గిరి ప్రదక్షిణ అయితే చేస్తారు. మిగతా రోజుల్లో కూడా ఏ రోజైనా మనం చేసుకోవచ్చు. సో మనం రెండవ లింగమైన అగ్నిలింగం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది మాత్రం మిగతా లింగాలన్నీ కూడా రోడ్డుకి ఎడం వైపున ఉంటాయి. ఈ రెండవ అగ్నిలింగం అనేది రోడ్డుకి కుడి వైపున ఉంటుంది. ఇలా మనం రైట్ సైడ్ వెళ్ళి టర్న్ తీసుకొని కొంచెం లోపలికి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి అగ్నిలింగం అనేది ఉంటుంది. ఈ లింగాన్ని సాక్షాత్తు అగ్నిదేవుడి ప్రతిష్ఠించారంట. నేను ప్రతి గుడి కూడా ప్రాంగణం వరకు మాత్రమే చూపిస్తున్నాను, మీరు డైరెక్ట్ గా దర్శనం చేసుకుంటే మంచిది కదా అని చెప్పి నేను ఆ గుడి ప్రాంగణం వరకు మాత్రమే చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి రోడ్డుకి లెఫ్ట్ సైడ్ లో మనకి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అయితే అగ్నిలింగం దాటిన తర్వాత కాళికాదేవి టెంపుల్ అనేది వస్తుంది. ఇక్కడ ఆ టెంపుల్ కి ముందు చాలా మంది హిజ్రాలు మనకి దిష్టి తీయించుకోవాలనుకుంటే ఇలా తీయించుకోవచ్చు. నిమ్మకాయలు కొనుక్కొని మనకి దిష్టి అనేది ఇలా తీస్తారు. ఇంకా ఆ నిమ్మకాయ అనేది మనం కాలుతో తొక్కేయాలి. ఈ టెంపుల్ లోపలికి వెళ్ళి ఇలా దిష్టి తీయించుకోండి. మీరు కూడా తీయించుకున్న తర్వాత కాళికాదేవి టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటే అక్కడ మనకి నిమ్మకాయ కుంకుమతో ప్యాకెట్ అయితే అమ్ముతారు. ఒక 10 రూపాయలు ఇచ్చినట్లయితే అది ఇస్తారు. మనం ఇంటికి తీసుకొచ్చి ఇంటి గుమ్మానికి అయితే అది కట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ రైట్ సైడ్ లో మనకి కనిపిస్తుంది కదా, ఇక్కడ మేము రమణాశ్రమంకి అయితే వచ్చేసాము. కొంచెం దూరం వచ్చినట్లయితే రమణాశ్రమం అనేది కనిపిస్తుంది. దీనికోసం అయితే నేను అస్సలు చెప్పలేనండి, ఎందుకంటే చాలా చెప్పాలంటే చాలా ఉంది రమణాశ్రమం కోసం. సో ఎవరికైనా తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే యూట్యూబ్ లో కోటీశ్వరరావు గారు చాలా చక్కగా వివరించారండి. నేను కూడా చూసాను వీడియో. నేను ఇక్కడికి వెళ్ళటం అయితే ఇదే మొదటిసారి. శ్రీ రమణాశ్రమం అని ఉంది కదా, లోపలైతే చాలా ప్రశాంతంగా ఉంది. ఎటువంటి ఫోటోలు వీడియోలకి అసలు మొబైల్ అలౌ చేయట్లేదండి. లోపల మెడిటేషన్ కావాలంటే చేసుకోండి, ఒక 5 మినిట్స్ అయినా. అలాగే చాలా మంది ఇక్కడే టిఫిన్ కానీ భోజనం కానీ చేయొచ్చు. అక్కడ ప్రశాంతంగా మనకి నీట్ గా వండి పెడతారు. తినేసి చాలా మంది రమణాశ్రమం నుంచే గిరి ప్రదక్షిణ అనేది మొదలు పెడతారు. మీరు కూడా కావాలంటే తిని అక్కడి నుంచి గిరి ప్రదక్షిణ మొదలు పెట్టొచ్చు. ఇలా మనం రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తే చాలా టెంపుల్స్ అనేవి వస్తాయండి. కానీ మనం ఎక్కువ
టెంపుల్స్ ని దర్శించుకోవడానికి అయితే టైం ఉండదు కదా, ఎందుకంటే మనం గిరి ప్రదక్షిణ లేట్ అవుతుంది. అలాగే ఇక్కడ మనకి రోడ్డు పక్కనే ఇలా చేంజ్ అనేది అమ్ముతారండి. వాళ్ళు మనకి ఎంత చేంజ్ కావాలంటే అంత చేంజ్ అనేది తీసుకోవచ్చు. వాళ్ళు ఎంతో కొంత ఉంచుకుంటారు. ఒక 30 రూపీస్ 50 రూపీస్ వాళ్ళు ఉంచుకొని మిగతా చేంజ్ మనకి టెన్స్ కావాలన్నా కాయిన్స్ కావాలన్నా వాళ్ళు ఇచ్చేస్తారు. మనం హ్యాపీగా ఎవరికైనా ఇవ్వాలి అన్నా ఇవ్వచ్చు అనమాట. చాలా మంది సాధువులు ఉంటారు కదా, వాళ్ళు చెయ్యి చాచి కావాలి అని చెప్పి అడగరు, మనం ఇస్తే మంచిది. అలాగే ఇక్కడ ఒరిజినల్ రుద్రాక్షలు ఉన్నాయి, నేను తీసుకున్నాను. కావాలనుకుంటే తీసుకోవచ్చు. గుగ్గులం కూడా ఒరిజినల్ది రకరకాలు దొరుకుతుంది. ఇక్కడ చేయి చాచి అడుగుతున్నారు ఏంటి అంటే, అక్కడ ఒక ఆయన ఉన్నారు కదా, ఆయన చేతితో కాయిన్ కానీ లేదంటే మట్టి కానీ ఎవరికైనా ఇస్తే మంచిదంట. సో అలా వాళ్ళు చేయి చాచి అక్కడ వెయిట్ చేస్తున్నారు. సో ఇక్కడ మీకు మ్యాప్ కనిపిస్తుంది కదా, ఇలా మనకి 1 km కి ఒక దగ్గరైనా మ్యాప్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో మనం ఆ మ్యాప్ చూసుకుంటూ మనం ఫాలో అవ్వచ్చు అనమాట. మనం ఎక్కడున్నామో, ఏ లింగం దగ్గర ఉన్నామో, ఎన్ని కిలోమీటర్స్ వచ్చామనేది మ్యాప్ లో క్లియర్ గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 3వ లింగమైన యమలింగం దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ యమలింగాన్ని సాక్షాత్తు యమదేవుడే స్వయంగా ప్రతిష్ఠించారంట. ఇలా ప్రతి లింగాన్ని కూడా ఆ యొక్క దిక్కుల్లో ఉన్నటువంటి దేవతలే స్వయంగా ప్రతిష్ఠించారండి. ఒక్కొక్క లింగాన్ని దర్శించుకోవడం వల్ల ఒక్కో రకమైన ఫలితం అనేది ఉంటుంది. సో ఇలా వాటర్ పాయింట్ అనేది కనిపిస్తుంది కదా, ఇలా మనకి అంటే గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకి ప్రతి ఒక్క సౌకర్యం అనేది ఉంటుంది. మనకి టాయిలెట్స్ కావాలన్నా, వాటర్ కావాలన్నా, ఇంకా భోజనం కావాలన్నా చాలా టెంపుల్స్ దగ్గర మనకి స్వయంగా పిలుస్తారండి. రండి భోజనం చేద్దురు అని చెప్పేసి పెద్ద పెద్ద టెంపుల్స్ దగ్గర చాలా మంది అన్నదానాలు చేస్తూ ఉంటారనమాట. తిండికి కూడా ఎటువంటి లోపం అనేది ఉండదన్నమాట. మనకి నచ్చింది తింటూ తాగుతూ గిరి ప్రదక్షిణ అనేది హాయిగా చేసుకోవచ్చు. అలాగే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పులు, సాక్స్లు ఎటువంటివి ధరించకుండా చేస్తే చాలా మంచిదండి. ఒకవేళ మా వలన కాదు అనుకుంటే ఆటోలో కూడా వెళ్ళి మీరు గిరి ప్రదక్షిణ అనేది చేసుకోవచ్చు. మరి నడవలేము అనుకునే వాళ్ళు, చిన్న పిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ లేదంటే ఆరోగ్య పరిస్థితి బాగాలేని వాళ్ళు మాత్రమే ఆటోలో వెళ్ళండి. మిగతా వాళ్ళందరూ కూడా చెప్పులు సాక్స్లు ధరించకుండా నార్మల్ గా గిరి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది. సో మేమైతే ఇక్కడ ప్రసాదం అనేది టెంపుల్ దగ్గర పిలిచి పెట్టారు మాకు. సో మేమైతే ఇంకా హాయిగా ఫుడ్ అనేది తీసుకుంటున్నాము. అక్కడ ప్రసాదంగా టమాటా రైస్ అనేది మనకి ఇస్తారనమాట. చాలా టేస్ట్ గా ఉంటది. ఎవరైనా తినకపోతే తినండి. సో మనం నచ్చింది తింటూ తాగుతూ హాయిగా గిరి ప్రదక్షిణ అనేది చేయొచ్చు. ఎటువంటి నియమం అనేది లేదు. ఉపవాసంతోనే చెయ్యాలా అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటుంది. సో అందుకనే చెప్తున్నాను. సో సూర్యలింగం, చంద్రలింగం అనేవి కూడా ఉంటాయండి. ఈ రెండు కూడా అష్టలింగాలలోనికి రావన్నమాట. సో సూర్యలింగం, చంద్రలింగం అనేవి సపరేట్ గా మనకి మొత్తం కలిపి 10 లింగాలు అనేవి ఉంటాయి. మధ్యలో ఇలా పెద్ద వెంకటేశ్వర స్వామి పాదాలు అనేవి ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో రోడ్డుకి పక్కనే ఓపెన్ లో ఉన్న టెంపుల్స్ అయితే మేము కొన్ని దర్శించుకున్నాము. తర్వాత వరుణలింగం దగ్గరికి అయితే వచ్చాము. అయితే చాలా మంది గిరి ప్రదక్షిణ చెయ్యక ముందే భయపడిపోతూ ఉంటారనమాట. మేము చేయగలమా లేదా అని చెప్పి. అలా భయపడకండి, ఎందుకంటే చాలా ఈజీ అనమాట. ఈ కొండ చుట్టూ కూడా 14 కిలోమీటర్లు ఉంటుంది. నేను కూడా ముందు భయపడ్డాను, కానీ చాలా ఈజీగా అయిపోయింది అనమాట. మా బాబు 11 years, సో చాలా ఈజీగా చేసేసాడు. లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం కష్టం అనిపించింది, కానీ ఇంకా మిగతా అంతా కూడా చాలా హ్యాపీగా మనం వాకింగ్ చేస్తున్నట్టుగానే అనిపించింది. నేను ఫస్ట్ వైష్ణోమాత టెంపుల్ కి అయితే వెళ్ళాను జమ్మూలో. అది నా మొదటి యాత్ర అనమాట. జమ్మూలో ఉండేటప్పుడు వైష్ణోమాత టెంపుల్ కి వెళ్ళాము. అదేంటంటే కొండ పైన 11 కిలోమీటర్స్ కొండ పైకి ఎక్కాలి. సో అదైతే నాకు చాలా కష్టం అనిపించింది. ఈ యాత్ర మాత్రం నాకు చాలా ఈజీ అనిపించింది అనమాట, ఈ గిరి ప్రదక్షిణ అనేది. సో కొంచెం మనకి ఇలా కొంచెం రిలాక్సేషన్ కావాలి అనుకుంటే మధ్య మధ్యలో మనకి ఇలా ఫుట్ మసాజ్ సెంటర్లు అనేవి కూడా ఉంటాయి అన్నమాట. మనం కావాలంటే ఒక 5 minutes ఆగి అక్కడ మసాజ్ చేపించుకొని మళ్ళీ మనం గిరి ప్రదక్షిణ అనేది మొదలు పెట్టొచ్చు. నెక్స్ట్ మనం ఇప్పుడు వాయులింగం దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇప్పుడైతే నేను మీకు గిరి ప్రదక్షిణ చేస్తూ ఇక్కడ అరుణగిరి పైన కొండ పైన ప్రతి సంవత్సరం కూడా అరుణ జ్యోతిని వెలిగిస్తారు కదా, ఆ అరుణ జ్యోతికి ఎందుకు అంత ప్రత్యేకత ఉంది అనేది మీకు వివరంగా చెప్తాను. అరుణాచలంలో గిరి ప్రదక్షిణకి ఎంత ప్రాముఖ్యత ఉందో అరుణాచలంలో జరిగే కార్తీక దీపోత్సవంకి అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఎవరైతే ఈ కార్తీక దీపం దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణ చేస్తారో వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుందంట. అందుకే ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది భక్తులు ఈ కార్తీక దీపాన్ని దర్శించుకోవటానికి అరుణాచలం వస్తారు. అసలు ఈ కార్తీక దీపానికి ఉన్న పురాతన కథ ఏంటి అంటే, అరుణాచల క్షేత్రం పంచభూత క్షేత్రాల్లో ఒకటి. ఇక్కడ జరుపుకునే పండుగలలో కార్తీక దీపోత్సవం అనేది అత్యంత ప్రాముఖ్యమైన పవిత్రమైన పండుగ. అయితే ఈ పండుగ డిసెంబర్ 13, 2024 జరిపారు. మేము
కూడా డిసెంబర్ 13 నైట్ కి అయితే అరుణాచలంలో దిగాము. డిసెంబర్ 14న ఈ గిరి ప్రదక్షిణ అనేది చేసుకున్నాము. ఈ పండుగ కార్తీక మాసంలో కార్తీక నక్షత్రంతో కలిసి వస్తుందట. అంతేకాకుండా కుమారస్వామి పుట్టిన మాసం అయినందువలన ఈ మాసంకి చాలా ప్రత్యేకత ఉంది. ఈ పండుగ అనేది 11 రోజుల పాటు వాళ్ళు అరుణాచలంలో జరుపుకుంటారు. దీన్నే తిరువన్నామలై దీపం అని కూడా పిలుస్తారు. ఈ 11 రోజులు ఉత్సవంలో ప్రతిరోజు ఒక్కో ప్రాముఖ్యత కలిగి ఉంటుందట. ఈ 11 రోజులు ఆలయంలో ప్రత్యేక పూజలు జరుపుతారు. అసలు ఈ అరుణాచలంలో జరిగే ఈ కార్తీక దీపోత్సవం వెనుక ఉన్న పురాతన కథ అనేది ఇప్పుడు తెలుసుకుందాము. ఒకప్పుడు విష్ణుమూర్తి మరియు బ్రహ్మదేవుడు ఆధిపత్యం పోరును ప్రారంభిస్తారు. నేను గొప్ప అంటే నేను గొప్ప అని గొడవ పడుతూ ఉంటారంట. అప్పుడు దేవతలందరూ శివుని దగ్గరకు చేరుకుని పోరాటాన్ని ఆపమంటారు. అప్పుడు శివుడు వారి ముందు అగ్నిస్తంభం రూపంలో ప్రత్యక్షమై అగ్నిస్తంభం యొక్క మొదటి భాగాన్ని మరియు చివరి భాగాన్ని కనుగొనమని చెప్తారు. ఎవరైతే కనుగొంటారో వారు ఉత్తమమైన వ్యక్తిగా పరిగణింపబడతారు అని చెప్తారంట. అప్పుడు విష్ణుమూర్తి వరాహ వాహనంపై అంత్య భాగం కనుగొనడానికి బయలుదేరతారు. బ్రహ్మదేవుడు హంస వాహనంపై మొదలు భాగాన్ని కనుగొనడానికి వెళ్తారు. ఎన్ని రోజులైనప్పటికీ వాళ్ళిద్దరూ కనుగొనలేకపోతారు. వాళ్ళు తిరిగి వచ్చేసరికి శివుడు వాళ్ళిద్దరికి తిరువన్నామలైలో ఉన్న కొండపై అగ్ని రూపంలో దర్శనమిస్తారంట. అలా జ్యోతిర్లింగంగా శివుని రూపాన్ని దర్శించుకున్నారు. దీనికి గుర్తుగా ప్రతి సంవత్సరం కార్తీక దీపాన్ని వెలిగిస్తారు. సో ఇదన్నమాట అరుణాచలంలో అరుణగిరి పైన ప్రతి సంవత్సరం వెలిగించే అరుణ జ్యోతికి ఉన్న పురాతన కథ అనేది నేను మీకు తెలుసుకొని చెప్పాను. ఏమైనా తప్పులు ఉన్నట్లయితే మన్నించండి. అలాగే మీకు తెలిసినట్లయితే నాకు కామెంట్స్ లో తెలియచేయండి. సో నాకు కూడా అరుణాచలం కోసం ఇంకా అరుణగిరి జ్యోతి కోసం అంతగా తెలియదు. నేను కూడా తెలుసుకున్నాను. ఎందుకంటే నేను కూడా ఇదే ఫస్ట్ టైం అరుణాచలం వెళ్ళటం, గిరి ప్రదక్షిణ చేయటం అనేది. అనుకోకుండా నేను ఆ ద్వీపాన్ని కూడా దర్శనం చేసుకున్నాను. ఇదంతా కూడా మేము అనుకోలేదు. అసలు నేనైతే కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి. అరుణాచలం ఎప్పుడైనా వెళ్తాను, ఇంకా గిరి ప్రదక్షిణ చేస్తాను, దీపాన్ని అరుణ జ్యోతిని దర్శించుకుంటాను అని మాత్రం నేను ఎప్పుడు అనుకోలేదు. ఏదో మాకు ఆ శివుడే పిలిచినట్టు అనిపించి మేము అప్పటికప్పుడు ఎటువంటి ప్లాన్ లేకుండా వెళ్ళాము. ఎలా వెళ్ళాము, ఎందుకు వెళ్ళాము, అసలు ఎలా జరిగింది ఈ ప్రయాణం అనేది నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే మేము లింగాలన్నీ దర్శనం చేసుకొని లాస్ట్ గా ఈశాన్య లింగం దగ్గరికి అయితే వెళ్తున్నాము. మేము ఇక్కడ చిన్న మిస్టేక్ అయితే చేసాము. ఈశాన్య లింగం కంటే ముందు మనకి మోక్ష మార్గం అనేది వస్తుంది. రోడ్డుకి కుడివైపున ఉంటుంది అది. సో మేము చూసుకోకుండా డైరెక్ట్ గా ఈశాన్య లింగం అయితే దర్శనం చేసుకున్నాము. మీరు మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. మోక్ష మార్గంలో తప్పకుండా ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా దూరుతారంట. మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటది కదా. సో మేమైతే ఆ చిన్న మిస్టేక్ అనేది చేసాము. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే మీరు గిరి ప్రదక్షిణ చేసినప్పుడు ఓన్లీ శివనామ స్మరణ చేస్తూ గిరి ప్రదక్షిణ చేయడానికి అయితే ట్రై చేయండి. అవసరం వరకు మాత్రమే మాట్లాడుకుంటూ మిగతా టైంలో ఓం నమ శివాయ అని కానీ ఓం అరుణాచల శివాయ అని కానీ శివనామ స్మరణ చేస్తూ చేయండి. చాలా మంచిది. మేము కూడా ఓం అరుణాచల శివాయ, ఓం అరుణాచల శివాయ అనుకునే మేము కూడా గిరి ప్రదక్షిణ చేసాము. సో ఫైనల్ గా మేము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. టెంపుల్ దగ్గరకు వచ్చేసరికి కరెక్ట్ గా 12:30 అయిందండి. మేము 6:30 గంటల సేపు అయితే గిరి ప్రదక్షిణ చేసాము. గిరి ప్రదక్షిణ అనేది చాలా ఈజీగా చేసేసాము అని కూడా చెప్పను. ఎందుకంటే లాస్ట్ 1 అవర్ అనేది మాకు ఫుల్ గా ఎండ అనేది తగిలింది. కాళ్ళు అయితే మాత్రం ఏమీ కాలేదు. ఎందుకంటే మేము డిసెంబర్ టైంలో వెళ్ళాము. అప్పుడు చల్లగా ఉంది కాబట్టి రోడ్ అనేది అంత వేగం వేడెక్కలేదు. కానీ ఎండ తగిలింది. అలాగే లాస్ట్ ఒక 1 అవర్ మాకు కాళ్ళు బరువెక్కినట్టు, తిమ్మిర్లు ఎక్కినట్టు అనిపించాయి. ఇంకా నా కాళ్ళు అయితే కొంచెం స్పర్శ కోల్పోయినట్టు అనిపించింది అనమాట. ఎంత తొందరగా అయిపోద్దా అన్నట్టు ఒక లాస్ట్ హాఫ్ అన్ అవర్ అనిపించింది. మా బాబుకు కూడా కొంచెం లాస్ట్ లో కష్టం అనిపించింది. ఇక్కడ చెరుకు గడలు కనిపిస్తున్నాయి కదా, ఆ రోజు ఇలా చెరుకు గడల్ని కట్టేసి ఆ చెరుకు గడల్ని 2 వైపులా పట్టుకొని మధ్యలో ఉయ్యాలలాగా కట్టి అందులో చిన్న పిల్లల్ని ఉంచి తీసుకెళ్తున్నారు. అలా ఎందుకు చేస్తున్నారో ఏంటో మీకు ఒకవేళ తెలిసినట్లయితే కామెంట్స్ లో తెలియచేయండి. అలాగే గిరి ప్రదక్షిణ అనేది ఎర్లీ మార్నింగ్ మొదలు పెట్టడానికి ప్రయత్నించండి. ఎందుకంటే అన్ని దేవాలయాలు మీరు దర్శనం చేసుకోవచ్చు. ఒకవేళ ఈవినింగ్ టైంలో మొదలు పెట్టారనుకోండి, మనం ఏవైతే అష్టలింగాలని దర్శించుకోవాలి కదా, ఆ లింగాలన్నీ కూడా నైట్ టైం అయితే మీకు 9-10 ఈ టైం కల్లా మొత్తం క్లోజ్ చేసేస్తారు కదా దేవాలయాలన్నీ కూడా. అందుకని ఎర్లీ మార్నింగ్ మంచిదన్నమాట. ఎర్లీ మార్నింగ్ కాకపోతే ఈవినింగ్ 4 to 6 మధ్యలో స్టార్ట్ చేయండి. మధ్యలో ఆఫ్టర్నూన్ మాత్రం స్టార్ట్ చేయకండి. ఎందుకంటే ఎండ వలన మనం మధ్యలో ఆగలేము, చేయలేము, ఇబ్బంది అయిపోద్ది. సో మీరు మీ టైమింగ్ బట్టి మీరు చూసుకొని గిరి ప్రదక్షిణ అనేది మొదలు పెట్టండి. మేము ముందు రోజు నైట్ అక్కడికి చేరుకున్నాం కాబట్టి ఎర్లీ మార్నింగ్ మేము గిరి ప్రదక్షిణ అనేది మొదలు పెట్టాము. సో మేమైతే
మేమైతే ఇప్పుడు ఉదయం ఏ గుడికి అయితే వచ్చామో అదే గుడికి చేరుకొని ఇక్కడ దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేసి రూమ్ కి అయితే వెళ్ళిపోయాము. మళ్ళీ ఈవినింగ్ గుడి దగ్గరికి అయితే ఇంకా ఆలయం లోపలికి దర్శనంకి అయితే వెళ్ళాము. ఆలయం లోపల దర్శనంకి అయితే గిరి ప్రదక్షిణ ముందైనా చేసుకోవచ్చు, తర్వాత అయినా చేసుకోవచ్చు. ఆలయం లోపల దర్శనం చేసుకోవడానికి మాకు ఇంకో 6 గంటల సమయం అయితే పట్టింది. మా దర్శనం ఎలా జరిగింది అనేది, మేము అసలు అరుణాచలం ఎలా చేరుకున్నాము, ఎక్కడ స్టే చేసాము, ఎంత బడ్జెట్ అయింది, ఈ వివరాలన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను తప్పకుండా షేర్ చేస్తాను. ఆ రోజు ఆలయంలో మాత్రం చాలా బాగా అలంకరణ చేశారు. రియల్ ఫ్లవర్స్, వెజిటబుల్స్ ఉపయోగించి అదంతా కూడా గర్భగుడి వరకు వీడియో తీసాను. నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను, తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. అండ్ అరుణాచలం మీలో ఎవరైనా వెళ్ళుంటే మీ యొక్క అనుభవాన్ని నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓం అరుణాచల శివాయ.